మీరు చెప్పండి, మీ అంచనా ఏంటి, ఏ కారణాలు ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి? నిన్న మేము ఎగ్జిట్ పోల్ అంటే పోస్ట్ పోల్లో మేము ఇచ్చింది 122 ±5 అని ఇచ్చింది. అంటే 117 నుంచి 127 వరకు రావచ్చు. 117 నుంచి 127 వరకు రావచ్చు అని ఇచ్చాం. 127. ఇక్కడ లాస్ట్ టైం కంటే జగన్మోహన్ రెడ్డి గారికి 1% ఓట్లు కూడా తగ్గే అవకాశం కనిపించలేదు. ఏదండి? 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ కంటే పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం కనిపించలేదు. సరే, మీరు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, సీట్లు ఎందుకు తగ్గుతున్నాయని మీరంటే, ఇప్పుడు చివరిసారి అంటే 2019లో విడివిడిగా పోటీ చేశారు వాళ్ళు. ఈసారి కంబైన్డ్గా పోటీ చేయడం వల్ల హెచ్చుతగ్గులు, మెజారిటీలో హెచ్చుతగ్గులు, ఈ ఓటింగ్ కూడా ట్రాన్స్ఫర్ అయింది. కూటమిలో జనసేన నుంచి టీడీపీకి నుంచి జనసేనకి ఓటింగ్ ట్రాన్స్ఫర్ వల్ల వాళ్ళు గణనీయంగా సీట్లు లాస్ట్ టైం 23 వచ్చినాయి, 23 నుంచి 46 వరకు వాళ్ళు రాగలుగుతున్నారు. ఇంకొకటి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన అగ్రవర్ణాల్లో కొంత ఓటింగ్ పర్సంటేజ్ కోల్పోతున్నారు. అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 2019లో బీసీ సామాజిక వర్గాల్లో మనకి రాష్ట్రంలో మేజర్గా ఉన్నాయి యాదవ, గౌడ, సెట్టిబలిజ ఇటువంటి వర్గాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్నప్పుడు యాదవ్ కమ్యూనిటీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మద్దతు కంటే ఒక 5% పెరిగింది. 5% పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల తర్వాత ఎక్కువ శాతం ఉన్న సెట్టిబలిజ, గౌడ కమ్యూనిటీలు 2019లో పోలిస్తే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 to 10% పెరిగింది ఓటింగ్ పర్సెంటేజ్ సెట్టిబలిజలు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ నుంచి యాదవ్ కమ్యూనిటీ కానీ సెట్టిబలిజలు కానీ టీడీపీకి ఇంక్లైన్ అయి ఉంటారు. ఈ ఎన్నికల్లో 2019 కంటే వాళ్ళ మద్దతు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి లభించింది. ఈస్ట్ గోదావరిలో పనిచేసింది కానీ సోషల్ ఇంజనీరింగ్ వెస్ట్ గోదావరిలో పనిచేయలేదు, కొంత దెబ్బతింది. ఈస్ట్ గోదావరి కంటే కూడా వెస్ట్ గోదావరిలోనే ఎక్కువ పనిచేసింది సార్. వెస్ట్ గోదావరిలో నర్సాపురం, ఏలూరు పార్లమెంట్లో మీరు చూసుకుంటే నర్సాపురం పార్లమెంటు సెట్టిబలిజలకు ఇచ్చారు. అక్కడ ఓవరాల్గా ఎమ్మెల్యేలకి ఎన్ని ఓట్లు అయితే వస్తున్నాయో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో దానికి మించి అక్కడ పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి ఓవరాల్గా మీరు తర్వాత కూడా నేను చెప్తా 30 నుంచి 50 వేల ఓట్లు కంపల్సరీగా ఎమ్మెల్యేల కంటే ఎక్స్ట్రా ఆమె క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు అక్కడ నరసాపురం సీట్ బీజేపీ గెలుస్తుందని లోక్సభకి సంబంధించి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మా దాంట్లో అక్కడ నరసాపురం పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గుతున్నప్పటికీ ఎమ్మెల్యే సీట్లు, పార్లమెంట్ సీట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుందా? ఓకే. అండ్ ఉమాబాలకు గెలిచే అవకాశం కనిపించింది. ఓకే. అయితే మళ్ళీ వరుసగా చెప్పండి, ఈయన అడిగినట్టు అడిగితే కుప్పం 2% నెగిటివ్ కనిపించింది టీడీపీకి. ఎంత తేడాతోటి? 4 to 6,000 తేడాతోటి చంద్రబాబు గారు ఓడిపోయే అవకాశం కనిపించింది. మరి భారీ మెజార్టీ అన్నాడు ఆరామస్థాన్ గారు. హౌ యూ డెఫరెట్, ఎట్లా మీరు? అంటే మేము పోస్ట్ పోల్ కోసమో లేకపోతే సర్వే కోసమే పోలేదు సార్, మేము పని చేసాము అక్కడ. ఎట్లా చేశారు? మేము ఒక యాప్ తీసుకొని ఒక ఆర్గనైజేషన్ కోసం పనిచేసినప్పుడు అక్కడ అభిప్రాయాలు కానీ అక్కడ జరిగిన డెవలప్మెంట్ కానీ అక్కడ జనాలు ఫీల్ అవుతుందంటే కొన్ని రోడ్లు 2014 నుంచి 19 వరకు కొన్ని రోడ్లు ఎప్పుడు అధ్వానంగా ఉన్న రోడ్లు 2019 తర్వాత భారత్కి ఏదైనా ఇష్యూ తీసుకెళ్తే అది వెంటనే రెక్టిఫై అవుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ పక్కన పెట్టేస్తే కుప్పంలో డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. భరత్ అందుబాటులో ఉంటున్నాడు. ఆయన సామాజిక వర్గం ఈసారి కన్సాలిడేట్ అయింది. వన్నికుల క్షత్రియాలు 36,000 పైన ఉన్నారు వాళ్ళు. ఈసారి కన్సాలిడేట్ అయ్యారు వాళ్ళు. వెల్ఫేర్ స్కీమ్స్ పనిచేస్తున్నాయి. డెవలప్మెంట్ ఒకటి. మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఈ విషయంలో తేడా ఉంది. మళ్ళీ ఆ రోజు చూడాలి ఏం జరిగి ఎవరితో. అట్లాగే నరసింహాచార్యులు గారు చెప్పింది ఇదంతా ఉంది కదా. మరి పిఠాపురం మంచి మెజార్టీతోనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పిఠాపురం. మరి మంగళగిరి లోకేష్ గారు స్వల్ప మెజార్టీ. హిందూపూర్ 4 to 6,000 మెజార్టీ బాలకృష్ణ గారు గెలుస్తారు. ఉండి మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. స్పీకర్ మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇక్కడ డిఫర్ అయ్యారు మళ్ళీ. ఆయన అన్నాడు ఎవరు, రఘురామకృష్ణరాజు గారు గెలవు. మీరు చెప్పేదాని ప్రకారం వైసీపీ గెలుస్తుంది. స్పీకర్ గారు ఓడిపోతాడు. నిజమా? కాదు, కొన్ని ఇట్లా మార్పు వచ్చింది, వైసీపీ గెలుస్తుందని కూడా వచ్చింది. లేదు సార్, పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అక్కడ. పోల్ మేనేజ్మెంట్ ఆయన చాలా సీనియర్ కదా. టీడీపీకి ఎడ్జ్ కనిపించింది. ఓకే. వైసీపీ గెలుస్తుంది. మరి ఎందుకు? విజయవాడ వెస్ట్ వైసీపీ గెలుస్తుంది. విజయవాడ ఈస్ట్ కూడా మా దాంట్లో వైసీపీ గెలుస్తుంది. 2 నిమిషాలు తీసుకుంటారు. విజయవాడ ఈస్ట్ కూడా అంటే టీడీపీ లాస్ట్ టైం 23 నియోజకవర్గాల్లో గెలుస్తుంది టీడీపీ. ఆ 23లో దాదాపు 10 నుంచి 12 లాస్ట్ టైం గెలిచిన సీట్లలో 12 కోల్పోతుంది. విజయవాడ ఈస్ట్ కానీ గన్నవరం అంటే గన్నవరం ఆయన గెలిచి మళ్ళీ ఇటు వచ్చాడు. గన్నవరం కానివ్వండి, వైసీపీకి ఎడ్జ్ కనిపించింది. ఇట్లా వైజాగ్ లో కూడా లాస్ట్ 4 సీట్లు వాళ్ళు గెలిచారు. ఈసారి వైజాగ్ నార్త్, వైజాగ్ సౌత్, వైజాగ్ వెస్ట్ ఈ 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ కనిపించింది.
అంటే లాస్ట్ టైం 23లోనే ఇంపాక్ట్ ఉంది ఇంపాక్ట్ ఉంది సార్. రైట్.